గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సేఫ్గా ఉన్నారా? ఎందుకంటే బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా ఏది ఇల్లు, ఏది కాలువ, ఏది వాగు అర్థం కాని పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. నిన్న చెప్పాం, మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా పని ఉంటేనే, అత్యవసరం అనుకుంటేనే తప్ప ఇంట్లోంచి బయటికి రాకండి. ఊరి ప్రయాణాలు, ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు, అంటే రోడ్డు కానీ రైలు ప్రయాణాలు కానీ ఏవైనా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. తప్పదు ఎమర్జెన్సీ అంటే తప్ప ఫంక్షన్స్కో ఇంకేదో పనిలో ఉంటే దాదాపుగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. చాలా అంటే విజయవాడ సైడ్ కానీ, కరీంనగర్ సైడ్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా అంతా కూడా హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్నాయి. ఊళ్ళంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో దయచేసి అత్యవసరం అనుకుంటే తప్ప ఇళ్లలోంచి బయటికి రాకండి. ఎందుకైనా మంచిది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ముందస్తుగానే కొంచెం చర్యలు తీసుకోండి. అంతేకాకుండా నిత్యావసరాలు, మీకు కావాల్సిన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఒక 2-3 రోజులు సరిపడాయి ముందుగానే తెచ్చిపెట్టుకోండి. అత్యవసరమైతే బయటికి రాకండి. ఇంకొక 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందంట. ఆ తర్వాత వరద ఉధృతి తగ్గడానికి మరో 2 రోజులు పట్టచ్చు. కాబట్టి ఒక 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో తప్పదు అనుకుంటే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇచ్చే ప్రయత్నం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయంట. సో మిగతా ఊళ్ళో ఎట్లయినా సరే బయటికి రాకుండా, ముఖ్యంగా ఊరు ప్రయాణాలు మాత్రం ఏం పెట్టుకోకండి. సో ఇక ఆదాబ్ హైదరాబాద్లో భాగంగా ఆజ్కి బాత్ చూద్దాం. ఇవాళ వాడు దిగే ఈడెక్కే, అయినా గురుకులాల గత్తర సావులాగవాయే. వాళ్ల ఏలుబడిలో లేనట్లే హరీష్ రావు పేద బిడ్డల కన్నీళ్ల రాజకీయం. ధరలు 100 రెట్లు పెరిగి ఒక పూటకు సరిపోని తిండి, 3 పూట్ల చదిరి, ఏడాది చివరకు పరీక్షలు చూచిరాతలతో 100% ఫలితాలు సాధించి వాపును బలుపుగా చూపిస్తూ సిఫార్ల సీట్ల కేటాయింపులో సొసైటీ సెక్రటరీలు. మీది పిల్లల కన్న నెత్తురైతే తెలంగాణ 119 మంది ఎమ్మెల్యేలారా 4 దినాలు రాత్రి పగలు గురుకులాల బిడ్డలు తినే బువ్వ సద్దులు తెప్పించుకొని ప్రజాభవన్లో తిని పంతే కన్నీళ్ల విలువ తెలుస్తుంది అని చెన్నోదు శ్రీనివాసులు గారు పంపించారు. చాలా అద్భుతంగా పంపించారండి మీరు. నిజంగా మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆదాబ్ హైదరాబాద్ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. మీ ఎమ్మెల్యే పిల్లలు మీరందరూ కూడా గురుకులాల్లో ఉంటారా, గురుకులాల్లో తినే ఫుడ్ మీరు తినగలుగుతారా అని చెప్పాము. నిజంగా చాలా మంచి లైన్స్ పంపించారు. 119 మంది ఎమ్మెల్యేలు అందరూ మీరు ఒక 4 రోజులు నిజంగానే గురుకులాల్లో ఉండి అక్కడ తిని అక్కడే పడుకొని పరిపాలన చేయండి. నిజంగా అప్పుడు మీకు ఏంటో తెలుస్తుంది. మంచి లైన్స్ పంపించారు. ఇక వాళ్ళ ప్రధాన వార్త, తెలంగాణలో కుండపోత, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, 9 మంది మృతి, అలుగులు పోస్తున్న వాగులు వంకలు, రాకపోకలకు తీవ్ర అంతరాయం, పల్లెలన్నీ దిగ్బంధం. పాలేరు వద్ద రహదారిపై భారీగా ప్రవహిస్తున్న వరద నీరు, వాగులో కొట్టుకుపోయిన కారు, తండ్రి కూతురు మృతి, వరద నీటిలో కొట్టుకుపోయి శవమై కనిపించిన యువ సైంటిస్ట్. విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్. మహబూబాద్ జిల్లా కేసముద్రం వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, పలు రైళ్లు రద్దు. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం. ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు. మనం మాట్లాడుకున్నాం ఇందాక. నిజంగా ఇక్కడ చూస్తే రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ ఇమేజ్ చూడండి. చూస్తే కారు దాదాపు మునిగిపోయింది. ఇక్కడ ఊళ్ళలోకి నీళ్ళు వచ్చేసి జనం అందరూ కూడా ఊర్ల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది సురక్షిత ప్రాంతాలకి. నిజంగా నిన్నైతే ముఖ్యంగా ఒక చోట తండ్రి కూతురు కారుతో సహా కొట్టుకెళ్ళి చనిపోయిన ఘటన నిజంగా హృదయ విదారకంగా అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఏదో సెమినార్ ఉండి అక్కడ సెమినార్ ఇవ్వడానికి బయలుదేరుతున్న పరిస్థితుల్లో అలా జరగడం నిజంగా బాధాకరం. జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా. దీన్ని మనం ఏం చేయలేము, కానీ దీని అంతటికి కూడా మనం రోజు మాట్లాడుకుంటున్న అధికారులే కారణం. మీరు చెరువుల్ని, నాళాలని, వాగుల్ని, వంకల్ని పూర్తి చేసి ఇష్టం వచ్చినట్టుగా కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చేయటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడైనా సరే, ఒక హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల్లో, అంతెందుకు ఇండియా వ్యాప్తంగా జరుగుతుంది ఇదే అధికారుల నిర్లక్ష్యం వల్లే. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మనం బాధపడతాము, వర్షాకాలం అయిపోగానే మళ్ళీ యథేచ్ఛగా కట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో సరే, దాని గురించి పక్కన పెడితే నిజంగా తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మనం
సోషల్ మీడియాలో దాదాపుగా వైరల్ అయిన వార్త, ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల మనకి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి మనకు కనపడింది నిన్న మనం ఖమ్మం జిల్లాలో చూస్తే. అంత దయనీయంగా ఉన్నాయి పరిస్థితులు అక్కడ. ఒక వీడియో వైరల్ అవుతుంది మనది ఖమ్మం జిల్లాకు సంబంధించి. దాదాపు సోషల్ మీడియాలో అన్ని ఈ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. అయితే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు కూడా కనీసం ప్రజలని కలిసిన దాఖలాలు కనపడట్లేదు, పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ వీడియో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. ఒక మహిళ మాట్లాడుతుంది, చాలా నీట్గా మాట్లాడుతుంది, పద్ధతిగా మాట్లాడుతుంది. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? పింఛ డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ లేవు. తెలుసా అండి? రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుమ్మలాయసరం వచ్చిండు ఒకసారి మన బజారు. సో అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి కనపడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళినా ఎందుకు వచ్చారు? నగరం ఖమ్మం పట్టణంలో 10 ఫీట్ల హైట్, అంటే 10 అడుగుల మేర వాటర్ వచ్చేసింది మొత్తం ఖమ్మం టౌన్ లో. ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చినాయి, చాలా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయినాయి దాదాపు. అంటే 10 అడుగుల మేర అంటే కనీసం 110, అంటే 110 కాలనీలేమో అక్కడ మొత్తం దాదాపు అన్ని పునరావాస కాలనీలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇంత దాదాపుగా తెలుగు రాష్ట్రాలు మొత్తం చూసుకున్నా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా కూడా ఇవాళ రేపు కూడా దాదాపుగా రెడ్ అలర్ట్ జారీ చేశారంట. రెడ్ అలర్ట్ అంటే దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్నప్పుడే మనకి రెడ్ అలర్ట్ జారీ చేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇవాళ రేపు కూడా వీలైనంత వరకు బయటికి రాకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండే పరిస్థితులు మీరు చూసుకోవాలి. ఇక కోర్టులో తీరు మారాలి. దేశంలో లక్షల్లో పెండింగ్ కేసులు, సత్వర న్యాయం జరగాలంటే ఇవి తగ్గాలి. న్యాయమూర్తుల కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. తీర్పులు వెంటనే ఇవ్వడం ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిజంగా మొన్న మనం వార్త చూసాము, సుప్రీంకోర్టులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ 65,000 పెండింగ్ కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయంట. సో ఇంత స్థాయిలో పెండింగ్ కేసులు పెరగడం ఇదే మొదటిసారంట. ఇంకా సుప్రీంకోర్టులోనే కాదు, అన్ని కోర్టులో పెరిగిపోయినాయి. అన్ని కోర్టుల్లో ఇంతే ఉంది పరిస్థితి. అంటే మొన్న మనం ఒకరితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఉంటాయి మరి, ఎందుకంటే 1,00,000 కేసులకు ఒక జడ్జి ఉన్న పరిస్థితి ఉంది, ఇక అవి ఎప్పటికి తీరుతాయి అన్నారు. సో కానీ ఏదేమైనా రాష్ట్రపతి దీని గురించి మాట్లాడటం వల్ల ఇప్పటికైనా ఏమన్నా ఒక అడుగు ముందుకు ఏమైనా కలిద్దామో చూడాలి. కపిల్ సిబాల్ సారీ చెప్పాలి. వైద్యురాల అత్యాచారం ఘటనపై కపిల్ వివాదాస్పద వ్యాఖ్యలు. స్పందించిన ఉపరాష్ట్రపతి జగదీప్. తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగదీప్ ధన్ఖడ్ కపిల్ సిబాల్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్. ఈయన ఏమన్నా అంటే ఈయన మన కలకత్తా ఘటన మీద ఇది చాలా విచారకరము, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఒక వైద్యురాలి పైన ఇలా అంటే ఈమెకే రక్షణ లేకుండా పోతే పరిస్థితి ఏంది అంటే అట్లా అని చెప్పి చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. దాని మీద ఆయన. సో ఇక మరో వార్త, బీసీ కమిషన్కు నయా టీం రెడీ. తీవ్ర పోటీ నేపథ్యంలో సవాల్గా మారిన ప్రక్రియ, తుదేశకు కసరత్తు, గవర్నర్ ఆమోదమే తరువాయి. ఫైనలిస్ట్ రాజ్భవన్కు పంపిన ప్రభుత్వం కొత్త కమిషన్ చైర్మన్, మెంబర్లను అపాయింట్ చేస్తూ నేడో రేపో రాజ్భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే ఛాన్స్. బీసీ కమిషన్కు కొత్త టీం ఏర్పాటు చేస్తున్నారంట. దాదాపు లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయిందంట. ఒక 2-3 రోజుల్లో అది ఫైనల్ అయ్యే పరిస్థితి మనకు ఉందంట. ఇక మరో వార్త, ఆదాబ్లో రోజు రోజుకు బరితెగించిపోతున్న వాసవి సరోవర్. రంగనాథ్ సాబ్ ఇద్దరు దేకో జరా. మూసాపేటలోని మైసమ్మ చెరువులో నిర్మాణాలు చేపట్టిన విజయ్ కుమార్. దొడ్డిదారిన దర్జాగా నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాల వీరుడు. హెచ్ఎండిఏ లేక్ ఐడి 4800 గల మ్యాప్ చూస్తే కళ్ళు చెదిరే దృశ్యం. ఆయన గారు చేసిన నిర్మాణం ఎఫ్టీఎల్లో కనిపిస్తున్న వైనం. నేటికి కేసులు నమోదు చేయని ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా అధికారులు. వాసవి అధినేతకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటే ఇతగాడికి లెక్కలేదా? జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి శ్రీ ప్లానర్ గంగాధర్ ఇచ్చిన అక్రమ అనుమతులు కనపడటం లేదా? నిర్మాణ అనుమతులు రద్దు చేసి చర్యలు చేపట్టకపోవడంతో మొదలవేంటి? ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. బడాబాబులకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలా? ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇతగాడిపై చర్యలు తీసుకోవాలంటూ
వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అని చెప్పి మన కథనం వచ్చింది. మనం ఈ కథనం గురించి గతంలో కూడా ప్రచురించాము, గతంలో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. వాసవి సరోవర్ అనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్స్ అధినేత ఆయన చెరువుల్ని పూర్తి చేసి దాదాపుగా కామనకుంట చెరువు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం ఆక్రమించేసి ఆయన పెద్ద బహుళాంతస్తుల ప్రాజెక్టులు కడుతున్నా, పెద్ద బిల్డింగులు కడుతున్నా ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. హైడ్రా అక్రమ నిర్మాణదారుల్లో గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ హైడ్రా అంటే అతగాడికి లెక్కే లేదు. ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఉన్నాడు. అతడే వాసవి సరోవర్ యజమాని విజయ్ కుమార్. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది ఇతగాడి ప్రవర్తన. మరి ఏంటి ధైర్యం? ఎవరి అండతో పేటరేగిపోతున్నాడు? ఇతనికి అండగా ఉంటుంది ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరి మాట వినేవారు కాదు అన్న పేరుంది. అక్రమం అనే పదం ఆయన్ని చూసి తలతిప్పుకొని పారిపోతుంది. మరి ఈయన దృష్టి వాసవి మీద పడలేదా? ఈయన టేబుల్ మీదకు వాసవి కథనాలు రాలేదా? ఒకవేళ వచ్చినా పట్టించుకోవడం లేదా? లేక వాసవి సరోవర్ నిర్మాణాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఆయన భావిస్తున్నారా? నిజంగానే సక్రమంగా ఉన్నాయా? అవన్నీ అక్రమ నిర్మాణాలన్నీ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ప్రచురిస్తున్నాయి. మరెందుకు తాత్సారం చేస్తున్నారు? రంగనాథ్ సార్ మీరన్నా సమాధానం చెప్పాలి అని చెప్పి ఆదాబ్లో ఒక వార్త వచ్చింది. ఇది చూస్తే ఇక్కడ కామనకుంట చెరువు ఉంది. ఈ చెరువు ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. మైసమ్మ గండి చెరువుకు ప్రవహించే ఇదంతా కూడా కట్టేసి ఇక్కడ వాసవి సరోవర్ నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ. దీన్ని కూడా పూర్తి చేసి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము మీకు హెచ్ఎండిఏ లేకేడి 4800లో ఉన్న A15 కోఆర్డినేషన్ పాయింట్ నెంబర్ మీకు అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ కోఆర్డినేషన్స్ మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే చక్కగా మీకు అక్కడ చెరువు ఏంటి, అక్కడ వాసవి సరోవర్ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి, మీకు పూర్తి వివరాలతో సహా మీకు వచ్చేస్తుంది. సో ఇంత క్లియర్గా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇక 2859 GHMC KPL/2023 BP గల నిర్మాణకు అనుమతి పరిశీలిస్తే కళ్ళు బైర్లుగా మేనేజర్ వెలుగులోకి వస్తాయి. కాముని చెరువు నుండి గొలుసుకట్టు చెరువుగా ఉన్న మైసమ్మ చెరువులో కల్వర్ట్ ద్వారా వెళ్లే దిగువ భాగంలో ప్రవహించే చెరువు నీటిలో -3 సెల్లార్లతో పాటు 29 అంతస్తుల భారీ భవనాలు నిర్మించారట. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది. చెరువులను చెరపడుతున్న విజయ్ కుమార్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలి అని చెప్తున్నారు. అక్కడ ఆయన చెరువును ఆక్రమించడం కాకుండా దాదాపుగా -3, అంతేకాకుండా పైన 29 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడంట ఆయన సారు. చెరువులో 29 అంతస్తుల బిల్డింగ్ అంటే గ్రేట్ అసలు నిజంగా. మనం ఠాగూర్ సినిమా అందరం చూసే ఉంటాం కదా. ఠాగూర్ సినిమాలో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా కడితే పక్కనే పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్ మొత్తం ఒక్కసారి కూలిపోయి కొన్ని వందల మంది చనిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ సినిమాలో. సో ఆ సినిమా పరిస్థితి తెచ్చుకోకండి ప్రభుత్వ అధినేతలారా. దయచేసి 2002 వాల్టా చట్టం కానీ లేకపోతే హైడ్రా చట్టం కానీ ఇవేవి వెనక పట్టవా? ప్రత్యేకంగా వెనకంటూ ఒక చట్టం ఏమైనా తయారు చేశారా అని చెప్పి అక్కడ ప్రజలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఆక్రమించి కట్టడుతుంది. పైగా 29 అంతస్తుల భవనం -3 అంటే ఒక పెద్ద, అంటే హైదరాబాద్ గారు జరగకూడదని మనం కోరుకుందాం. ఒక చిన్న భూకంపం వచ్చినా ఏమైనా జరిగినా ఈ పరిస్థితి ఏంటి, కట్టడం పరిస్థితి కుప్పకూలిపోద్ది కదా ఒక్కసారిగా. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాము, చాలా కథనాలు వచ్చినాయి, మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి వార్తాపత్రికలో కానీ ప్రతి మీడియా దాంట్లో కానీ అన్నింటిలో కథనాలు వస్తూనే ఉన్నప్పటికీ కూడా చండశాసనుడు అసలు అక్రమం పేరు వినపడితేనే పూనకాలు వచ్చేస్తాయని చెప్పుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఆయనకి కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు, దీని మీద ఇచ్చినా పట్టించుకోవట్లేదా? ఏదేమైనా దీని గురించి మేము చెప్తూనే ఉంటాము, అడుగుతూనే ఉంటాము. ఇప్పటికే 3 వార్తలు రాసాం ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆదాబ్ హైదరాబాద్ అంటే అవినీతిపై అక్షరం ఆయుధం. సో ఖచ్చితంగా అవినీతి ఎన్నిసార్లు జరిగినా మేము రాస్తానే ఉంటాం, దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తానే ఉంటాం. ప్రభుత్వంలో కదలికి వచ్చి చర్యలు తీసుకునే వరకు రంగనాథ్ గారు మా వెనతి విని మీరు కన్వెన్షన్ పైన చర్యలు తీసుకున్నారు, రామ్నగర్లో చర్యలు తీసుకున్నారు, దీనిపైన కూడా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఎందుకంటే మరి ఇంత దారుణంగా కడుతుంటే 29 ఫ్లోర్లు ప్లస్ -3 సెల్లార్ కడుతుంటే, అది కాకుండా ఇక్కడ చూస్తే మొత్తం ఇవే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చెరువు ఆక్రమించేసి. రేపటి రోజున అక్కడ వరదలు రావచ్చు. -3 అంటే ఇలాంటి పెద్ద వర్షం వస్తే కింద -3 మొత్తం అటే పోద్ది, కార్లు మొత్తం బయటకు వస్తాయి ఈదుకుంటా. ఇదే పరిస్థితి చూస్తాం. సో దీనిపైన మీరు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుందని
హైడ్రాకు ఫుల్ full పవర్స్ powers ఇచ్చింది. ఇచ్చింది. కాబట్టి అయినా మీరు మేలుకోకపోతే అంతే. నిజంగా మీ యొక్క ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకానికి కూడా నిలబెట్టుకోవాలి. నిలుపుకోవాలి ఖచ్చితంగా. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఫ్లైట్ నాగపూర్లో అత్యవసర ల్యాండింగ్. ప్రయాణికులను దింపి క్షుణ్ణంగా పరిశీలించిన సిబ్బంది. ఎలాంటి పేలుడు పదార్థం లేకపోతే ఊపిరి పీల్చుకున్న అధికారులు. వందే భారత్లో స్లీపర్ కోచ్లు త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రారంభం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ప్రస్తుతం చైర్ కార్, స్లీపర్, మెట్రో కోచ్లతో నడుస్తున్నాయి. నిన్న మనం అనుకున్నాం ఎవరికి ఉపయోగం ఈ వందే భారత్లు, వందే భారత్లో స్లీపర్ కోచ్లు ఎత్తే ఏంది, ఇంకేస్తే ఏంది. వందే భారత్లో ఒక జనరల్ కోచ్ ఉందా? కానీ ఏసీ కోచ్లోనే అది 3000 తిరుపతికి, ఏది హైదరాబాద్ నుంచి తిరుపతికి, అంటే ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చుగా. మీకు మళ్ళీ దాంట్లో ఇంకోటి ఉంది, 2 ఉంటాయి క్లాసులు. అవును, మీరు ఎకానమీ క్లాస్లో 3000, 3000, ప్రీమియం క్లాస్లో 5000 ఉంటుంది. అది 5000. మనకి ఫ్లైట్ స్లీపర్లో ఎంత ఉంటుంది? ఇక అది చెప్పవసరలా. ఇక ఇప్పుడు మరి మోదీ తెగ ప్రారంభిస్తున్నారు వందే భారత్లో. వందే భారత్లో జనరల్ కోచ్ల సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు రైల్వేలో ఏమి రూల్స్ లేవా? ప్రతి ట్రైన్లో ఇన్ని బోగీలు జనరల్ ఉండాలి, ఇన్ని ఏసీ ఉండాలి, ఇన్ని స్లీపర్ ఉండాలి, ఇన్ని సిట్టింగ్ ఉండాలి అని విపరీతంగా మీరు వందే భారత్లు వేసుకుంటూ వెళ్తున్నారు. వందే భారత్ల కోసం ఏం చేస్తారు తెలుసా? మామూలు సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్లు వీటిని ఆపుతారు. ఎందుకంటే వందే భారత్ ఎక్కరేట్గా టైంకి వెళ్ళాలని చెప్పేది వీళ్ళ ప్లాన్. వందే భారత్ కోసం సూపర్ ఫాస్ట్ అరగంటను ఆపుతారు, ఎక్స్ప్రెస్ అన్న ఆపుతారు. ఇక ప్యాసింజర్ గురించి మనం ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్యాసింజర్ ఎక్కితే ఇవాళ ఎక్కితే రేపు సాయంత్రం ఎల్లుండి కన్నా వెళ్తాం అనేది కూడా తెలియదు. ఏది ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్తానికి వందే భారత్ ఇక్కడ నుంచి విజయవాడకి 3.5 గంటల్లో వెళ్తుంది. ప్యాసింజర్ ఎక్కామంటే మనం పొద్దున ఎక్కితే సాయంత్రం రేపు కూడా అవ్వచ్చు ఒక్కోసారి. సో అట్లుంది మన రైల్వే పనితీరు. ఇక కబ్జా చెరలో ఈసా వాగు, ఊరికి తప్పని గోస. సహజ వాగుకు అడ్డంగా అక్రమ వెంచర్. ముందుగానే హెచ్చరించి ఆదాబ్ కథనాలు. ఎఫ్ఐఆర్ ఉన్న అడ్డుకోని అధికారులు. సంబంధిత అధికారులతో కలిసి ఆమ్డాపూర్ ఈసా వాగును సందర్శించిన డిపిఓ. ఎన్ఓసి జారీ చేసిన ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. హైడ్రా చర్యలు తీసుకొని ఊరిని కాపాడాలని గ్రామస్తుల డిమాండ్. దీని గురించి మీకు అసలు ఈసా వాగ్ అనేది ఆ ఊరిని అంటే మొత్తం ముంపునకు గురి చేసే పరిస్థితి దాపురించింది. అక్కడ ఇరిగేషన్ అధికారులు అంత పెద్ద వెంచర్ కు అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది ఒక మంచి ఫోటో చూపించబడింది. ఇది మీరు క్లియర్గా చూస్తే గనక ఇక్కడ ఒక వాగుంది. ఇక్కడ ఒక వాగుంది. అది కూడా దాదాపు ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ళ క్రితం 60 అడుగుల వెడల్పున్న ఒక వాగు ఉంది. సరే, ఇక తర్వాత అది 30 అడుగులకు వచ్చింది. ఆ వాగు ఇక్కడ చూపించిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి మేము ఇవ్వదలుచుకున్నాం. 30 అడుగుల వాగు ఉండేది ఇక్కడ. చాలా పెద్ద వాగు, ఈశా వాగు. 30 అడుగుల వాగు ఉండేది ఇక్కడ. అది మరి కనపడతల్లా, వాగు పోయింది. వాగు పోయిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి మనకు వచ్చిద్దేమో. ఎందుకంటే పిల్లలు దెబ్బయ్యారు, 5 దెబ్బని, కారు పోయింది, బండి పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ వాగు పోయిందని కూడా కంప్లైంట్ ఇస్తే పోయిందిగా, వచ్చేటే ఉన్నాయి. ఇక్కడైతే మనకి క్లియర్గా వాగు పోయింది సార్ అని చెప్పి ఎవరన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి అక్కడ పోలీస్ స్టేషన్లో. ఇక్కడి నుంచి దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు వాగుండేది దాదాపు 60 అడుగులు. సరే, 30 అడుగులు వాగు ఇక్కడ ఉండేది. 60 అడుగులు అప్పుడు ఉండేది, తర్వాత పోయి 30 అడుగులకు వచ్చింది అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాగు ఉండేది. అది కాస్త మన సార్ ఏం చేశారు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, 10 అడుగులు చేశారు. 10 అడుగులు చేశాడు. 10 అడుగులు చేసి దానిపైన కాలువలకు కడతా చూసారా, మోరి కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు కడుతున్నాడు అనుకున్నారు సారు? రేపటి రోజున వరదలు ఇట్లాంటివి వస్తే వాగు మళ్ళీ ఎప్పటికైనా దాని రూపం సంతరించుకొని మనోడి కట్టడాలని ముంచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడ చూసారా, ఇవన్నీ ముంచుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకని అంత దూరం ఎందుకని చెప్పి ముందే మనోడు తెలివిగా వాగుని కూడా కిడ్నాప్ చేశాడు. వాగుని కిడ్నాప్ చేసి మూసేశాడు, పెరగకుండా కాల్చెల్లు కట్టేసి కూర్చోబెట్టాడు. ప్రాణ అనే సంబంధించిన వ్యక్తి చేసిన పని ఇది. సో ఇది చేయటమే కాకుండా దీనికి తోడు మనోడు కొన్ని ఎన్ఓసీలు తెచ్చుకున్నాడు. ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు. ఈసా వాగు మల్కాపురం నుంచి. ఇతను ఏమంటాడంటే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాగండి.
సో ఈ ఎన్ఓసిలో చాలా క్లియర్గా స్పష్టంగా రాసింది ఏమనంటే there should not be any kind of constructions allowed in the Isa river and its buffer zone areas which should be clearly demarcated by the irrigation and revenue department. ఆ తర్వాత the superintending engineer, executive engineer, deputy executive engineer should ensure that not to attain the nature and elevation of land affected in buffer and should not be free flow allowed and the boundaries of Isa river should not be affected. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా రాశారు. ఏమంటే ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ ఏవైనా కూడా సూపరింటెండింగ్ ఇంజనీరింగ్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి, డెప్యూటీ ఇంజనీరింగ్కి క్లియర్గా చూసిరండి. ఏమని అంటే నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ జరగట్లేదు, నది ప్రవాహక ప్రాంతానికి కానీ, నదిని అడ్డుకోవటానికి కానీ, నదిని తవ్వటానికి కానీ, నదిని పోడ్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు జరగకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. అంతేకాకుండా మనం ఇక్కడ చూపిస్తే ఒక పాయింట్, department and other related guidelines circulars issued time to time by the government from various departments and that should be followed scrupulously without fail before removal of accumulated soil from the Isa river. Further, superintending engineer is directed to take necessary permissions, constructions from the collector as per the procedure in the Voyage, duly abiding the rules of in Voyage అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేశారు. పూడిక తీర్చివేత పనులు కానీ, మనోడు ఏం చేశాడు, పూడిక తీర్చివేత పనులకు కూడా పర్మిషన్ తీసుకొని ఆ పూడిక తీసింది మొత్తం తీసుకొచ్చి చాలా నీట్గా ఇక్కడ పోసాడు. పూడిక తీర్చివేతకు అని చెప్పి పర్మిషన్ తీసుకొని అది తెచ్చి మొత్తం ఇక్కడ పోసి, ఎందుకంటే ఆ సరస్సుని వాగుని తగ్గించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ పూడికి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాడు. దీనికి సంబంధించి మనోడు 2 ఎన్ఓసీలు తీసుకొచ్చాడు. ఇందాక మనం చూసింది ఇరిగేషన్ నుంచి ఒక ఎన్ఓసి తీసుకొచ్చాడు, తిరుమల రెడ్డి, ఆమిరెడ్డి తిరుమల రెడ్డి అనే వ్యక్తి ఇరిగేషన్ నుంచి ఒక ఎన్ఓసి తీసుకొచ్చాడు. తర్వాత ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో ఎన్ఓసి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడ కూడా చాలా క్లియర్గా సర్వే నెంబర్ ఎంత, ఏ సర్వే నెంబర్లో ఎంత మనకి దాన్ని ఏమంటారు, వాగుకి ఎంత పర్మిషన్ ఉంది, వాగు బఫర్ జోన్ ఎంత, వాగు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, అది వస్తే ఎంత ఉంది, ఎక్కడెక్కడ కట్టకూడదని చెప్పి చాలా క్లియర్గా సర్వే నెంబర్లతో సహా మెన్షన్ చేశారు. సో ఈ ఎన్ఓసి కూడా సారు తొంగులోకి దొక్కి మంచిగా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. అయితే దీని గురించి మనం అక్కడ ఒక స్థానికుడితో మాట్లాడే ప్రయత్నం చేసాం. అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని. ఏ ఊరే మీది? ఎండాపురం. ఈ కట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? కట్టడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. 2 దిక్కుల నీళ్ళు ఒక దిక్కు అవుతున్నాయి, పంట పొలాలు దెబ్బతింటున్నాయి, ఇంకా నీళ్ళు వచ్చేది ఉన్నాయి, ఇంకా చాలా కష్టం ఉన్నది. దీంతో ఇబ్బంది అవుతుంది. దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. చూసారుగా మొత్తం ఎట్లుండే సాగు ఉంటుండే, తక్కువ ఉంటుండే, 2 దిక్కుల నీళ్ళు ఒక దిక్కు అవుతున్నాయి. మరి కొరగొట్టాలని చెప్పి మీరు ఇప్పటిదాకా అడిగిరా? ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోక నీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏం లేదు, అక్కడ కిందికున్నది, దానికి ఇబ్బంది అవుతున్నది. పంట పొలం మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు ఊళ్ళోకి నీళ్ళు వచ్చేటట్టు ఉందా? వస్తాయి, ఎందుకు రావు. ఇప్పుడు హైడ్రా అధికారులు గుంటల దాన్ని కట్టిన వాళ్ళని కొలగొడుతున్నారు. మీరు వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? పట్టభూమి కట్టుకోని అన్నాడు. ఇదంతా పట్టభూమి వాళ్ళది. పట్టభూమి అయినా కూడా ఇట్లా నీళ్ళు వచ్చే దగ్గర కట్టొద్దు కదా? నీళ్ళు వచ్చే దగ్గర కట్టొద్దు. మీరు అడిగారా ఇప్పటిదాకా? అడిగేసినాము, అంటే ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఊళ్ళో సర్పంచులు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నా ఎవరి మాట వెళ్ళలేదు కూడా ఆయన. ఎవరి మాట కూడా సో
ఇంకొకరు మాట్లాడిన విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. అమరాపూర్ గ్రామ వాస్తవుని, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా మా యొక్క గ్రామం. మా యొక్క గ్రామం మరియు చుట్టుపక్కల గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా పెద్ద ఎత్తున వాగు రావడం జరిగింది. గతంలో మా యొక్క గ్రామానికి వరద వస్తుండే, వాగులు పొంగుతుండే, కానీ ఇంత ఎత్తున ఎప్పుడు రాలేదు. మా యొక్క గ్రామంలో గత 2-3 రోజుల నుంచి వరద తాకిడి ఎక్కువైంది. మా గ్రామ పక్కనే అక్రమంగా వేసినటువంటి వెంచరు నిర్మించడం వల్ల మరియు అక్రమ కట్టడాలను చేయడం వల్ల వాగులను ఆక్రమించి, ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది చాలా క్లియర్గా, మొత్తం పంట పొలాలు అవన్నీ వాగును ఆక్రమించి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం వల్ల సహజ వాగును దారి మళ్లించి ఇదంతా కూడా పంట పొలాలు అడ్డుకోవడం వల్ల మా యొక్క గ్రామంలోకి ఈ యొక్క వరద నీరు రావడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలోనికి గతంలో ఎటువంటి నీరు వచ్చేది కాదు, కానీ ఈసారి మాత్రం మా యొక్క గ్రామానికి ఆనుకున్నటువంటి రక్తమైసమ్మ టెంపుల్ దగ్గరికి మరియు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ కాలనీ వైపు నీరు వచ్చే అవకాశం ఉంది. మరియు మా యొక్క గ్రామానికి పక్కకు ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో పీతవాగు అనే వాగు ఇప్పుడు రాలేదు. అది వచ్చితే చాలా పెద్ద ఎత్తున ఇంటి లోపలికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో నేనేం చెప్తున్నానంటే దాదాపుగా గ్రామానికి 70 సో దాదాపుగా ఈయన చేసిన దీనివల్ల ఆ వాగు ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల దాదాపుగా అది చుట్టుపక్కల గ్రామాలకి, పంట పొలాలని అన్నిటినీ నాశనం చేస్తుంది. అసలు యాక్చువల్లీ తప్పు అయింది కాదు, వీటికి ఎన్ఓసీలు ఇచ్చారు చూసారా ఆ అధికారులది. ఖచ్చితంగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ కట్టడాలపై వీటిపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందంట, కానీ దీనిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మనం స్థానికులు మాట్లాడేది చూసాము, సర్పంచ్లు వీళ్ళందరూ చెప్పినా కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనకు కనపడలేదంట. అయితే అసలు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తర్వాత దీనిపైన తీసుకోబోయే చర్యలు ఏంటి, ఒక్క నిమిషం, దీనిపైన తీసుకోబోయే చర్యలు ఏంటి, ఇలాంటివన్నీ పూర్తి వివరాలు మా సీనియర్ రిపోర్టర్ సాగర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సాగర్. హలో, గుడ్ మార్నింగ్ సాయి. గుడ్ మార్నింగ్ సురేందర్. చెప్పండి, దీని వివరాలు చెప్పండి ఈషా వాగ్ గురించి. ఇక్కడ సాయి ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే చాలా కీలకమైన అంశము, ఇరిగేషన్ అండ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఇది వాళ్ళకి ఏంటంటే సిల్ట్ రిమూవ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిల్ట్ అంటే ఏంటంటే పూడిక, ఏదైతే వాగుల పూడిక ఉందో ఆ పూడిక తీసి ఈ వాగును కుదించమని ఇచ్చినట్టు ఉన్నది పర్మిషన్. ఇప్పుడు కొద్దిసేపటి చూడండి, మన డేటెడ్ వచ్చి 30 తారీఖు 5వ నెల 2024 లెటర్ నంబర్ సో అండ్ సో ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టు రిమూవ్ ది silt in Isa Vagu at Malkapur village, Shamshabad Mandal, Rangareddy district with the certain permission regarding అని ఇచ్చిండు. ఇచ్చినాక ఇంకా అతి దుర్మార్గం ఏంటంటే ఎవరైతే కార్యదర్శులు సర్పంచ్లు ఉన్నారో ఆ సర్పంచ్లు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు మేము ఇవ్వడం జరుగుతుందండి. అండర్ సర్కమ్టెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ బై ది సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ హైదరాబాద్ వైడ్ రెఫరెన్స్ నెంబర్ 13 cited and on the request of the representation of the sarpanches of Malkapur village and Sultanpalli village and Shamshabad Mandal. మళ్ళీ ఇంకోటి మొయినాబాద్ మండలం అమరాపూర్ విలేజ్ వస్తుంది, ఆ సర్పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. మొయినాబాద్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అయితే వీళ్ళు ఎంత ఘోరం అంటే ఆ పూడిక తీసి ఆ వాగు కుదించడానికి అనుమతులు ఇవ్వడం ఏంటండి? మీరు కనిపిస్తున్న ఫోటోలో కూడా బాక్స్ డ్రైన్ లాగా ఒక బాక్స్ లాగా కట్టేసారు. దాని విలేజ్ మ్యాప్ ప్రకారం తీసుకుంటే, విలేజ్ నక్షా ప్రకారం తీసుకుంటే ఆ వాగు యొక్క విస్తీర్ణం మొత్తం 60 ఫీట్ల వరకు ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఎక్కడ 12 ఫీట్లు 10 ఫీట్ల వరకే విస్తీర్ణం ఉంది. దానిపైన స్లాబ్ వేయడం ఏంటి? వాగు మీద స్లాబ్ వేస్తారా ఎక్కడన్నా? అదే అది కూడా 30 ఫీట్లు ఉన్నది, ఇప్పుడు 10 ఫీట్లకి తీసుకొచ్చారు చివరికి. ఆ వాగు ఎక్కడ కనెక్ట్ అంటే ఆ వాగు మీకు గండిపేట చెరువు కానీ లేకుంటే మన హిమాయత్ సాగర్ కానీ ఈ కనెక్టివిటీ ఉన్నది దానికి. అదే అవును, ఆ కనెక్టివిటీ ఉన్న వాగును కుదించి దాని మీద స్లాబ్ వేస్తారు. నేనైతే ఇప్పటివరకు చూడలే.
మరి ఈ అధికారులు ఎట్లా ఇచ్చారు? మనం క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత, స్థానిక ప్రజలు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత ఆదాంలో ఇంత ప్రీవియస్ లోనే ఒక కథనం రాయడం జరిగింది ఈ అక్రమాలపై. అయితే అప్పుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేశారు ఇరిగేషన్ అధికారులు. అది ఏఈ గారు పోయి ఏఈ గారు మోనికా మేడమో ఎవరు ఉన్నారు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ప్రజలు అంటే మీరేం చేస్తున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంది? యాజ్ అధికారిగా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీది కదా, మీరేం చేసినట్టు? ఇంకోటి చూడండి, ఈ సాయిల్ లిఫ్టింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే మన నాయక్ సారీ కే ధర్మ అని చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ కు చాలా చీప్ గా పనులు చేస్తున్నాడు. ఎందుకంటే కే ధర్మాన్ని చీఫ్ ఇంజనీర్ ఎట్లా ఇస్తాడు, ఆ ఎస్సీ ఎట్లా ఇస్తాడు, ఆ డిఈ ఏం చేస్తున్నట్టు ఈ వ్యవహారం అంతా పెద్ద మొత్తంలో రూపాయకారు ఒప్పందంతో ఎన్ఓసి ఇచ్చారు. ఈ ఎన్ఓసీ కాకుండా ఇంకోటి చూడండి, మీకు ఆల్రెడీ ఇచ్చినాం కదా తిరుమల రెడ్డిది అది అది కొన్ని క్లారిఫికేషన్ తీసుకుంటూ ఈ సో అండ్ సో సర్వే నంబర్లు ఇంత, సో అండ్ సో సర్వే నంబర్లు ఇంత అనేది అది కూడా క్లారిఫికేషన్ తీసుకుంటూ అది కూడా ఎన్ఓసి ఇచ్చారు. మళ్ళీ ఈ బాక్స్ డ్రైన్ కడుతుండు ఆయన వాగును సహజంగా ఏదైతే ఫ్లో కావాలో దానికి అడ్డుకట్టేసి ఇట్లా బాక్స్ డ్రైన్ టైప్ కడుతుండని మనం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఆ కట్టడం గానీ కూల్చివేయడం గానీ అతని మీద క్రిమినల్ కేసు చాలా తీవ్రమైన సెక్షన్స్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టాలి. అదే విధంగా ఈఎస్సీ ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉంటారో ఈ ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలి ఫస్ట్. అల్టిమేట్ గా ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు కూడా ఆమ్డాపూర్ విలేజ్ మొత్తం మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అన్నమాట. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అడ్డుకట్ట వేయడం వల్ల మొత్తం ఆ గ్రామం మొత్తం ఆమ్డాపూర్ విలేజ్ మొత్తం మునిగిపోతుంది. అవునవును. ఓకే. ఇక ఇప్పుడు అక్యుములేటెడ్ సాయిల్ పోగు చేసిన ఏదైతే నేల ఉంటుందో దానికి తీయమని ఇవ్వడము తీసి వాడు ఎక్కడేసిండు ఆ వాగు పక్కనే లోతైన ప్రాంతాన్ని లెవెల్ చేశాడు తెల్లారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి. అదే సో ఇప్పుడు వీళ్ళపైన ఏ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదై ఉంది, వాటి స్టేటస్ ఎలా ఉంది? ఇప్పుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయ్యింది వాస్తవం అది, కానీ వాళ్ళు మనకు డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు. దాపరికం ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టవలసిన ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో లేదు ఒకటి, ఇంకోటి పబ్లిక్ గా ఇవ్వవలసిన సంబంధిత అధికారులు ఒకవేళ మీరు చర్యలు తీసుకుంటే అందులో కంటెంట్ రాస్తారు కదా ఏం ఉల్లంఘన జరిగిందని. కంటెంట్ ఎక్కడ చూస్తామన్నట్టు ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు, ఆన్లైన్ లో కూడా రిఫ్లెక్ట్ కాదు. సంబంధిత అధికారులకు ఎఫ్ఐఆర్ ఇవ్వమండి అంటారు. ఎందుకు థర్డ్ పార్టీ సమాచారం ఎందుకు అవుతుంది? అది పబ్లిక్ సమాచారం కదా, డొమైన్ లో పెట్టవలసిన సమాచారం కదా. అంటే వాళ్ళ మాడిఫైడ్ ఇంటెన్షన్ ఎంత ఉందనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. మీరు ఆ లెటర్స్ ఇవ్వట్లేదు అంటే మీరు ఒకవేళ అధికారులు తప్పిదం చేయనప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి రాదు. మీరు ఒక వాగు మీద ఎన్ఓసి ఇస్తున్నారు, వాటర్ బాడీ ఉన్నందుకు అతను ఎన్ఓసి తీసుకుంటున్నారు లేదా? ఆ వాటర్ బాడీ లేనప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఎన్ఓసి కూడా బహిర్గతం చేయవలసిందే మీరు. ఎగ్జాక్ట్లీ. మనం అడిగితే కూడా స్కెచ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. ఇక నేను చెప్పడం కంటే ఘోరంగా అవినీతికి పాల్పడి ఈ సంబంధిత ఈ సిఈ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, డిఈ కానివ్వండి, ఏఈ కానివ్వండి, ఏఈ కూడా ముఖ్య పాత్ర ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఏఈ పైన ఉంటది. ఇంకోటి ఏంటంటే డిపిఓ అయితే డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ అధికారి గ్రామ కార్యదర్శి ఉంటాడు. గ్రామ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు అంత పెద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతుంది, వాగును బాక్స్ డ్రైన్ లాగా తయారు చేసిండు. ఆ డిపిఓ కూడా చర్యలు లేవు. ఈ డిపిఓ నిన్న విజిట్ చేసిండు. ఈ విషయం మనం ముందే చెప్పినాం. ఓకే. సో మనం అల్టిమేట్ గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ ఇమేజ్ల్లో చూస్తున్న కన్స్ట్రక్షన్స్ దాదాపు ఇవి 6 నెలల్లో జరిగినవి. ఏది డ్రైన్ నిర్మాణం 6 నెలలు అంటే ఇప్పుడు దాదాపు 2 నెలలు అయిపోయింది. ఈ పని డ్రైన్ పూర్తి అయిపోయి కూడా ఉండొచ్చేది. అదే ఇప్పుడు మన ఎన్ఓసి డేట్లు కూడా చూసుకుంటే మే మంత్ లో ఒక ఎన్ఓసి ఉన్నది, ఫిబ్రవరి మంత్ లో ఒక ఎన్ఓసి ఇచ్చారు. సో ఈ పాటికి పూర్తి కూడా అయిపోయింది దాదాపుగా. పూర్తిగా అంటే మాక్సిమం పని అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ సమాచారం దాదాపు జూన్ నెలలో సమాచారం, ఆగస్ట్ సెప్టెంబర్ దాదాపు 2 నెలలు వచ్చేసింది. దాదాపు ఇది పూర్తి అయిపోయి ఉంటది ఈ పాటికి. అంటే వాగుని చంపేసి ఉంటారు. ఇది ఏది ఏమైనా ఇప్పుడు సాయి గారు ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న
ఉన్న వాటిని రిమూవ్ చేయొచ్చు, ఉన్న కన్స్ట్రక్షన్ రిమూవ్ చేయొచ్చు. వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవచ్చు. ఫస్ట్ కలెక్టర్ గారు కానివ్వండి, లేకుంటే ఇరిగేషన్ కి సంబంధించిన ఈఎన్సీ కానివ్వండి, లేకుంటే ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, ఫస్ట్ ఈ జారీ చేసి వీళ్ళ నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు చూసుకుంటే మరి ఇంకోసారి ఎవరు చేయరు ఇలాంటి పని. ఈ కన్స్ట్రక్షన్ అంతా 111 జీవోలో కింద వస్తుందా? అవును, 111 జీవో కోసం బాజాప్తా వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలో కూడా రాశారు ఇక్కడ. ఎక్కడ అంటే చివరిలో జీఓఎంఎస్ నంబర్ 111 MAUD డిపార్ట్మెంట్ డేటెడ్ 8/3/1996 రిలాక్సేషన్ ఆఫ్ అనే పెట్టినారు బాజాప్తా. రిగార్డింగ్ వాటర్ బాడీస్ అండ్ నాట్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ జీఓఎంఎస్, అంటే జీఓఎంఎస్ నంబర్ 111 కు ఉల్లంఘించి ఎలాంటి రిలాక్సేషన్ లేదు అని స్పష్టం చేయడం జరిగింది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి. సో ఇంత దీనిపైన ఇంత స్వచ్ఛందంగా ఇంత కళ్ళ ముందు కనపడుతుంటే అసలు ఒక వాగుపై ఇది డ్రైన్ కట్టేయడం అంటే ఎంత మన అధికారులు ఎంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. మనం హైదరాబాద్ లో చూస్తుంటాం, రామ్నగర్ ఇలాంటి చోట్ల మురికాలపై కట్టేది ఒక వాగు కట్టేశారంటే ఇక మన అధికారులు ఎంత నిద్రపోతున్నారో, ఎంత మనోడు ఇచ్చిన వాటికి ఇదవుతున్నారో తెలియదు కానీ పెద్ద మొత్తంలో. సో ఈ ప్రాణ అనే దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పూడికి తీసి దాన్ని చెరువులో వాగు పూర్తి చేశాడు, ఆ వాగుని చిన్నది చేశాడు, అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నాడు, అక్కడ బఫర్ జోన్ ఏంటి, పైగా అది 111 జీవోలో అంత పెద్ద పెద్ద కట్టాలకి పర్మిషన్ ఉండదు. ఇన్ని ఉల్లంఘిస్తున్నారు ఒక్కళ్ళే ఇన్ని ఉల్లంఘిస్తున్నా కూడా వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటే ఇక ప్రభుత్వ పెద్దలకి నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిందే. ఎంతమంది, ఒకళ్ళుగా ఇద్దరు కాదు, ఇప్పుడు మన సాగర్ చెప్పినట్టు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఎన్ఓసీలు తీసుకొని వచ్చాడంటే ఆయన దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాగ మన అధికారులు ఇలాగ జరుగుతున్నంత కాలం ఖచ్చితంగా ఇది ఇప్పుడప్పుడే తేలేది కాదు. ఇట్లాంటి రోజు మనం ఒకటి చూస్తూనే ఉంటాం. మా ఆదాపు ఎన్ని కథనాలు ప్రచురించినా దీనిపైన ఎవ్వరు మనకి చర్యలు తీసుకోకుండా ఇలానే అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పర్మిషన్ లెటర్లతో సహా చూపిస్తున్నాం. ఇక మరో వార్త, కబ్జాదారుల గుప్పిట్లో బోడుప్పల్ కాలువలు, ఆక్రమణకు గురైన తూములు కాలువలు, చిన్న వర్షాలకే నీడమలుగుతున్న పలు కాలనీలు, కాలువల కబ్జా కోసం దేవుళ్ళను రోడ్డు పడేసిన భూ కబ్జాదారులు కొమ్ము కాస్తున్న ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ శాఖ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మున్సిపల్ శాఖ అధికారులు. బోడుప్పల్లో ఇంకో వార్త మనకి, ఆక్రమణలకు గురవుతున్న తూములు కాలువలంట. ఇక మరో వార్త చూస్తే, అనాథ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం వీరాభిమాని పటోల నిఖిల్ రెడ్డి. మంచి వార్త ఇది. లాపాలోమ గెడ్ కమ్యూనిటీలో విల్లాస్లోకి భారీగా వరద నీరు, కమ్యూనిటీలో రోడ్లపైకి వర్షపు నీరు, తేలియాడిన వాహనాలు. ఏముంది, చెరువుల్ని నాలాల్ని ఆక్రమించి కడితే మరి ఇలానే వస్తుంది పరిస్థితి. బడుగు బలహీన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలి, హక్కులు కావాలని మనసులో కోరుకుంటే సరిపోదు, సాధించుకునే దిశగా కలిసికట్టుగా లక్ష్యంతో పోరాడాలి. మనం అన్ని రంగాల్లో ఇంకా వెనుకబడే ఉంటున్నాం. మన బతుకులు బాగుపడాలంటే మనలో రాజకీయ చైతన్యం రావాలి. ప్రతి గ్రామం నుంచి 10 మంది కలిసి రండి, జాతిని బలోపేతం చేద్దాం. ముదిరాజ్ మహాసభ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వీరేష్ ముదిరాజ్. సీలింగ్ అసైన్ భూములను కబ్జా చేసి జోరుగా రియల్ దందా, సీలింగ్ భూముల పత్రాలను మాయం చేసిన చింతపల్లి ఎంఆర్ఓలు, ఇందిరామ్మ రాజ్యంలో పంచిన భూములను గుంజుకున్న భూస్వాములు, లబోదిబోమంటున్న బాధితులు. జేఎల్ఆర్ రిపోర్ట్ మీ ముందు. ఇందిరమ్మ రాజ్యంలో పేద భూ పంపకాలు, సోనియమ్మ రాజ్యంలో లాగేసుకున్న భూస్వాములు. వాళ్ళు ఇచ్చారంటే వీళ్ళు తీసేసుకున్నారంట అక్కడ. ఇదిగో ఇక్కడ ఈ వార్త చూడండి, వరద నీరు ప్రవహించి 2500 కోళ్ళు మృతి అంట. ఇది పాలేరులో. పాపం నిజంగా ఇలాంటి వరదలప్పుడు మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది కదా. మనం ఇప్పుడు వార్త చూసాం కాబట్టి ఇక్కడ కోళ్ళ గురించి తెలిసింది, కానీ అక్కడ ఎన్ని రకాల ఆవులు ఉండుంటాయి, కుక్కలు ఉండుంటాయి, పశువులు, ఇట్లాంటివి చాలా ఉండుంటాయి. ప్రజల కోరిక నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. ప్రజాపాలకులం కాదు, సేవకులం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. అందరూ అట్లా ప్రజాపాలకులం కాదు, సేవకులు అనుకొని పనిచేస్తే మనకి కష్టాలు ఉండవు.
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. సిఐ శ్రీనాథ్. రానున్న వర్షాకాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నర్సాపురం మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇచ్చారు. భీమ్గల్లో వర్షంలో పనులు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది. మళ్లీ తెరపైకి రంగాయ చెరువు రిజర్వాయర్. ఎమ్మెల్యే ప్రస్తావించడంతో భయంతో వణికిపోతున్న గిరిజన గ్రామాలు, ఆందోళనలు. రంగాయ చెరువు గురించి మళ్ళీ టాపిక్ వచ్చిందంట. సో ఇవి మనం ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు.